నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఉన్న ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. ఆశావాహులు భారీ స్థాయిలో ఉండడంతో పదవుల భర్తీ కూటమి సర్కార్కు ఒక సవాల్గా మారింది. ఈ పరిస్థితుల్లో మూడు పార్టీల మధ్య ఒక స్పష్టమైన అవగాహన ఒప్పందం కుదిరినట్టుగా విశ్వసనీయ సమాచారం. కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలు నామినేటెడ్ పదవులకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధాన మిత్రపక్షమైన జనసేనకు దాదాపు 25% నామినేటెడ్ పదవులు దక్కబోతున్నాయి. ఇక మరో 15% పదవులు బీజేపీకి ఇచ్చే విధంగా అవగాహన ఒప్పందం కుదిరినట్టుగా సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. మిగిలిన 60% పదవులు ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశానికి దక్కబోతున్నాయి. ఈ ఒప్పందం ఖరారైన నేపథ్యంలో ఆశావహులు పదవుల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో నామినేటెడ్ పదవులకు సంబంధించి రకరకాల జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులు, మూడు పార్టీల ముఖ్య నేతల పేర్లతో పాటు ఆయా కార్పొరేషన్ పోస్టులతో జాబితాలు హల్చల్ చేస్తున్నాయి. ఈ జాబితాలో సీట్లను త్యాగం చేసిన నేతల పేర్లు ఎక్కడా కనిపించని పరిస్థితి ఉంది. ఒకరిద్దరు మాజీ మంత్రుల పేర్లు ఆ జాబితాలో ఉన్నప్పటికీ ఆయా నేతల ప్రతిస్పందన మాత్రం వేరే రకంగా ఉంది. ఎటువంటి అధికారిక జాబితా ఇంతవరకు ప్రభుత్వం నుంచి విడుదల కాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో వస్తున్న జాబితాలు నేతల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఆయా జాబితాల్లో పేర్లు లేని నేతలు కొంత నిరుత్సాహం, అసంతృప్తిని ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేరే పదవులు ఆశిస్తున్న మరికొందరు ముఖ్య నేతల పేర్లు సంబంధం లేని కార్పొరేషన్ పదవుల జాబితాలు ఉండడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇది క్యాడర్తో పాటు నేతలను కొంత నిరుత్సాహంలోకి నెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ జాబితాలపై టీడీపీ నేతలు మాత్రం ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. ఇంకా వడపోత కార్యక్రమం జరుగుతోందని, దాదాపు 1100కి పైగా పోస్టులను భర్తీ చేయాల్సిన పరిస్థితిలో ప్రభుత్వం ఉందని, దీనిపై సుదీర్ఘమైన కసరత్తు సాగుతోందని చెబుతున్నారు. ఈ నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ నామినేటెడ్ పదవులపై క్లారిటీ రావడంతో పాటు జాబితా విడుదలకు అవకాశాలున్నాయని ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే టీటీడీ బోర్డు ఎంపిక పూర్తయినట్టుగా సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడబోతోందని సమాచారం. నామినేటెడ్ పదవుల తొలి జాబితాలో పేర్లు దక్కించుకునేందుకు నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది ముఖ్య నేతలు పదవుల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పదవుల్లో ప్రథమ ప్రాధాన్యత సీట్లను త్యాగం చేసిన నేతలకేనని స్పష్టం చేయడంతో వారంతా తొలి జాబితాలో తమ పేర్ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. మరోవైపు పార్టీ కష్టకాలంలో కూడా శ్రమించి పనిచేసిన నేతలు, కింది స్థాయి కార్యకర్తలకు కూడా న్యాయం చేసే ఆలోచనలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఇప్పటికే కొందరు నాయకులను అధిష్టానం గుర్తించింది. యువత విభాగంలో కీలకంగా పనిచేసిన 2-3 నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ తొలి జాబితాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.